ఓం నమో పురుషోత్తమాయ నమః. అధిక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పద్మిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి చాలా శక్తివంతమైనది. మామూలు ఏకాదశి కంటే అధిక మాసంలో వచ్చే ఏకాదశి ఎక్కువ శక్తి కలిగి ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సంతోషి. ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అంటారు. ఈ మాసానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అధిపతిగా ఉంటారు. ఈ మాసంలో చేసే స్తోత్రపారాయణకు, దానాలకు, పూజలకు ఎక్కువ శక్తి ఉంటుంది. 1,000,000 రెట్లు ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో ఏకాదశి రోజున ఉపవాసమైన, పూజైన, దానం చేసిన చాలా మంచిది. 1,000,000 రెట్లు ఫలితం లభిస్తుంది. ఓం నమో పురుషోత్తమాయ నమః అంటూ నామాన్ని జపించినా కానీ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే చాలా మంచిది. ఈ అధిక మాసంలో రాధాకృష్ణులకి 33 దీపాలు వెలిగిస్తే చాలా శ్రేష్టం. ఈ 33 దీపాలు ఆవు నేతితో వెలిగించాలి. రాధాకృష్ణులు కానీ, విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి కానీ పూజ చేసుకోవాలి. తులసి కొమ్మ నిద్రించాక పొల్ల తీసుకుని దూది చుట్టి ఆవు నేతితో దీపం వెలిగించాలి. స్వామికి గంధం పౌడర్ తెచ్చి గంధం ఇవ్వకుండా గంధం చెక్క మీద గంధం అరగదీసి తులసి దళంతో సమర్పించాలి. ఆవు నేతితో దీపం సమర్పించుకుని 33 ప్రమిదలలో నెయ్యి వేసి, ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. అంతేకాకుండా స్వామి దగ్గర 33 ముగ్గులు పెట్టాలి. అది దేవతలు అంటారు ఈ నెలకి. ఇవి గుమ్మం దగ్గర, వాకిట్లో వేయకూడదు. దేవుడి దగ్గర ముగ్గుతో కానీ పేపర్ మీద కానీ రాసి దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. ముగ్గుతో వేస్తుంటే మీకు అంత క్లారిటీ ఉండదని నేను పేపర్ మీద వేస్తున్నాను. ముందుగా ముగ్గు స్టార్ట్ చేసే ముందు పద్మంతో స్టార్ట్ చేయాలి. 8 పద్మాలు, ఏకాదశి రుద్రులు, 8 శివలింగాలు, ఆ తర్వాత 12 ఆదిత్యులు, ఆ తర్వాత 2 స్వస్తి గుర్తులు వేసుకుని అవి వషట్కార ప్రజాపతి, ఇలా 33 వేసుకోవాలి. ముందు శ్రీకృష్ణాయ నమః అనుకుని ఈ 8 ఇవి మొత్తం అన్నీ వేసాక 33 ఆటలుగా ఒక బంధనం గీయాలి. తప్పకుండా గీయాలి, అవి అలా వదిలేయకూడదు. ఆ తర్వాత శంఖం, చక్రం వేయాలి. ఈ నెలలో ఇలా ముగ్గు వేసి 33 ప్రమిదలలో ఆవు నేతి వేసి దీపాలు వెలిగించాలి. ఇది చాలా శ్రేష్టమైనది. ఏకాదశి కానీ, పౌర్ణమి కానీ ఈ విధంగా దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది. తులసి దీపం వెలిగిస్తే ఇలా మీ ఆర్థికల్లో లావాదేవీలు ఉంటే మంచి పరిష్కారం లభిస్తుంది. మీ ఇంటి యజమానికి చాలా మంచి చేకూరుతుంది. ఈ విధంగా వెలిగిస్తే కుబేరులు అవుతారని నమ్మకం. అంతేకాకుండా లక్ష్మీనారాయణ ఒత్తులు కానీ, తామర ఒత్తులు కానీ వెలిగిస్తే మంచిది. స్వామికి పువ్వులతో, తులసి దళాలతో అలంకరించుకుని పూజ చేస్తే మంచిది. అంతేకాకుండా ఈ నెల రోజులు భగవద్గీతలోని ఒక శ్లోకం చదివితే చాలా మంచిది. భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంలోనూ శ్లోకం చదువుకుని చాలా మంచిది. ఇప్పుడు నేను భగవద్గీత పురుషోత్తమ యోగ శ్లోకం చదువుతాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత పంచదశోధ్యాయః పురుషోత్తమ ప్రాప్తియోగః. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలం మదః సాకం అశ్వత్థం ప్రాహురవ్యయం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత పంచదశోధ్యాయః పురుషోత్తమ ప్రాప్తియోగః. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమదః సాకం అశ్వత్థం ప్రాహురవ్యయం. ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. అదోచ్చోర్వం ప్రస్తుతాస్త శాఖః గుణప్రవృద్ధ విషయప్రవాలః. అదచ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. న రూపే మస్యేహ తదోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠ. అశ్వత్థమేనం సువరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా నివర్తంతి భూయః. తమేవ చాజ్యం పురుషం ప్రపజ్యే యత ప్రవృత్తి ప్రస్తుత పురాణి. నిర్మానుమోహాచితసంగదోషాః రద్వాన్మతిచ్చా వినివృత్తి కామః. ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖ సంజయ్ గచ్చంతమూఢా పదమవ్యయం తత్. న సద్భాసయతే సూర్యో న శశంకా న పావకః. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. మమేవాంశో జీవలోకే జీవభూతః సనాతనః. మనఃషష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. శరీరం యదవాప్నోతి యచ్చాపుత్కామతీశ్వరః.
गृहीत्वा तानि संयाति वायुर्गं तानि विवासयात् स्तोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनच्चायं विषयानुपसेवते उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः यतन्तो योगनश्चैनं पश्यन्तात्मनव्यस्थितं यतन्तोऽप्याकृतत्मानो नैनं पश्यन्त चेतसः यदादिच्च गतं तेजो जगद्भासयते किलं यच्चन्द्रसीमसि यच्चग्नो तत्तेजो विधिमामुकं घामाविश्य च भूतानि धारायं यहुर्मोजसा पुष्णामि चौषादिस्वर्वा सोमो भूत्वा रसात्मकः अहं वैश्वनरो भूत्वा प्राणिनं देहमाश्रितः प्राणैपानसमायुक्ता पचम्यानं चतुर्विधं सर्वस्य चाहुं हृदि सन्निविष्टो मत्ता स्मृतिज्ञानमपोहनं च वेदे च सर्वैरहमेह वैद्यो वेदान्तकृद्वेदविदेह चाहं द्वामिमो पुरुषो लोक शरच्चाचर एव च शर सर्वाणि भूतानि कोटस्थशर उच्यते उत्तमपुरुषस्तन्या परमेत्मुत्रुद्रहाहृता यो लोकात्रयाम विश्वा बिभत्तवय ईश्वरः यस्मान् शर्मतीतोऽहम् अक्षरोदपि चोत्तमः अतस्मै लोकवेदे च प्रदिता पुरुषोत्तमः यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तम स सर्वविद्वजातिं सर्वभावेन भारतः यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद्भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकोतच्च भारत ओं तत्सत् श्रीमद् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमप्राप्तियोगः नाम 15ोऽध्यायः।